అన్రిజిస్టర్డ్ వీలునామా అన్నారు కదండి, అన్రిజిస్టర్డ్ వీలునామా అయితే తెల్లకాయతం మీద రాసుకోవచ్చు కదా, మనకి ఇబ్బందులు ఉండవు కదా అనేసి చాలామంది అంటూ ఉంటారు. నిజమే మీరు అన్నది. ఎవరికన్నా సడన్గా బాగోలేనటువంటి వ్యక్తి, ఏ రకమైనటువంటి యాక్సిడెంట్లు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అన్రిజిస్టర్డ్ వీలునామాలు ఎక్కువగా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తి నా ప్రాపర్టీ అన్ని పలానా వ్యక్తి చెందాలనేటువంటి ఒక వ్యక్తితో స్క్రైబ్తో రాయించుకుని అక్కడే సంతకం పెట్టి అక్కడే సాక్షులతో సంతకం పెట్టించి మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీనివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరు అన్రిజిస్టర్డ్ వీలునామా పట్టుకొచ్చేటువంటి పరిస్థితి జరుగుతుంది. మా విషయంలో ఒకటి అలాగే జరిగింది. కొడుకు వీలునామా ద్వారా మాకు ఆస్తి సంక్రమించిందని చెప్పేసి ఒక కేసు దాఖలు చేసుకున్నాడైతే కూతురు కూడా నాకు మా నాన్న వీలునామా రాశాడు, నాకు మొత్తం యావత్ ప్రాపర్టీ అంతా నాకు జరుగుతుందని ఒక వీలునామా పట్టుకొచ్చింది. ఏది నిజమైన వీలునామా అన్న తెలియనటువంటి పరిస్థితుల్లో ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించడం ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా